ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనకు సహాయం చేస్తూ ఉన్నాడు, మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. ఈ దినమున మరొక మారు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండునా, తన చంటి బిడ్డను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాట, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు స్థితిగతులు బాగుంటే మన యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చేవారు చాలామంది ఉంటారు. అదే మన స్థితిగతులు బాగోకపోతే మనల్ని దూరం చేసుకునేవారు, మనల్ని మర్చిపోయేవారు ఎంతోమంది ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, వారైనా మరచుదురు గాని. వారైనా అంటే ఎవరైనా మరవచ్చండి. తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, తోడబుట్టిన వారు మర్చిపోవచ్చు, రక్త సంబంధికులు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు, ఆప్తులైన వారు మర్చిపోవచ్చు, ఆత్మీయులు మర్చిపోవచ్చు, ఎవరైనా మర్చిపోతారు. కానీ నిన్ను నన్ను సృజించిన మన దేవుడు మనల్ని మర్చిపోడు. ఈ రోజున ప్రభు అదే మాట్లాడుతున్నాడు, నేను నిన్ను మర్చిపోను, నేను నిన్ను మరువను అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బిడ్డలను ఆయన మర్చిపోయేవాడు కాదు, తన పిల్లలను ఆయన విడిచిపోయేవాడు కాదు. ప్రియమైన ప్రజలారా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితాలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి జీవితాల్లో ఎంతోమంది వారిని దూరం చేసుకున్న వారు ఉండొచ్చేం, కానీ దేవుడు మాత్రం వారికి దూరం కాలేదు. తన భక్తులను విడిచిపోయేవాడు కాదు దేవుడు, తన బిడ్డలను మరిచిపోయేవాడు కాదు. ఈ రోజున మరొక మారు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. ఎంతోమంది నిన్ను విడిచిపోయి ఉన్నారేమో, ఒంటరిని చేశారేమో, ఒక్కడిగా ఉన్నావేమో. అయితే వారందరూ నిన్ను మర్చిపోవచ్చు. నీ స్థితిగతులను బట్టి వారు నీకు బాగా కలిగి ఉంటే నీ వద్దకు వస్తారు, నీకు లేకపోతే నిన్ను మర్చిపోతారేమో. చాలామంది జీవితాల్లో నువ్వు లేవేమో, నిన్ను మర్చిపోయారేమో, కానీ దేవునిలో నీవు ఉన్నావు. దేవుడు అంటున్నాడు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నిన్ను నా అరచేతుల్లో చిక్కుకొని ఉన్నానని ప్రభు ఈ దినమున మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన స్థితిగతులను బట్టి, మనం ధరించే వస్త్రాలను బట్టి, మన యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి మనల్ని వారు కావాలంటే బాగుంటేనే దగ్గర అవుతారు, లేకపోతే దూరం అవుతారు. అయితే వారందరూ మనల్ని మర్చిపోవచ్చే, కానీ మన దేవుడు మనల్ని మర్చిపోలేదు. ధైర్యం తెచ్చుకో, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నీకు సహాయం చేయబోతున్నాడు. ఎవరు మరిచినా ఆయన నిన్ను మర్చిపోలేదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గనుడు అయిన దేవ, ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు నిత్యము బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. వారి జీవితంలో వారికి ఉన్న పరిస్థితులను బట్టి ప్రభా, వారి ఆరోగ్య స్థితిగతులను బట్టి, ఆత్మీయ స్థితిగతులను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రభా, చాలామంది వారిని దూరం చేసుకున్న వారు ఉండుంటారయ్యా. అనేకులు వారిని మర్చిపోయినట్లుగా ఉండటం వల్ల ప్రభువా, నీ బిడ్డలు గుండె చెదిరిపోయి బాధలో ఉన్నారయ్యా. నీ బిడ్డలను ధైర్యపరచండి అయ్యా. ఎవరైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువనన్న నీ మాటను మరొక మారు నీ బిడ్డలతో మీరు మాట్లాడి వారిని బలపరుస్తున్నందుకే స్తోత్రాలు. నీ బిడ్డలకు నిత్యము మీరు తోడుగా ఉండండి. మీరు మమ్మల్ని మర్చిపోయేవాడవు కాదయ్యా. మీరు మాకు నిత్యము తోడుగా ఉండి మీరు మాకు సహాయం చేసే దేవుడివై ఉన్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.